హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. సో రఘురామకృష్ణంరాజు ఈ పేరు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ పార్లమెంట్లో ఉన్న 500 ఎంపీల్లో రిచెస్ట్ ఎంపీగా ఇతను ఉన్నారు. 3వ ప్లేస్లో ఇతనికి ఆ ప్లేస్ వచ్చింది. అండ్ గతంలో ఇతను చూసుకుంటే కొన్ని బ్యాంకులకు లోన్లు తీసుకుని ఎగ్గొట్టారని కూడా ఒక వార్త అయితే వెలుగులో ఉంది. సో దాని గురించి ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ మన పార్లమెంట్లో ఉండే ఇప్పుడున్న పార్లమెంట్లో ఉండే ఎంపీల ఆస్తుల్ని లెక్కేసింది, ఎవరెవరు ఏంటనేది. అందులో టాప్ 3 చూస్తే నెంబర్ 1 వచ్చి నకుల్ నాథ్. ఆయన కాంగ్రెస్ ఎంపీ. ఆయనకు 660 కోట్ల ఆస్తి ఉన్నట్టుగా ఆయన ఇచ్చిన అఫిడవిట్లో ఉన్నట్టుగా తెలిసింది. రెండవది ఈయన కూడా కాంగ్రెసే, డికే సురేష్. ఈయనకి 338 కోట్ల ఆస్తి ఉన్నట్టుగా తెలిసింది. మూడవది మన హీరో రఘురామకృష్ణరాజు, 325 కోట్ల ఆస్తి ఉన్నట్టుగా వాళ్ళు డిక్లేర్ చేశారు. అంటే టోటల్గా దేశవ్యాప్తంగా ఎంపీలలో 3వ అతిపెద్ద ధనవంతుడు రఘురామకృష్ణరాజు. సో ఇది కూడా ఎప్పుడైనా కూడా మనకి మన రాజకీయ నాయకుల గురించి మనకు తెలుసు. వైట్ వేరు, వాళ్ళ బ్లాక్ వేరు. బ్లాక్ ఎక్కువ ఉంటుంది, వైట్ ఆయన వేసుకునే బట్టల్లాగా వైట్ తక్కువగా కనబడుతుంది. బ్లాక్ అనేది కనబడని చీకటి ప్రపంచం. వేలల్లో ఉంటుంది, 1000 కోట్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి పవర్ కార్పొరేషన్స్ దాదాపు 10 సంస్థల వరకు ఉన్నట్టుగా మీడియాలో అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నది నేను చెప్తున్నాను, నేనేమి రీసెర్చ్ చేయలేదు. పబ్లిక్ డొమైన్లో ఏమేమి ఉన్నాయంటే ఆయనకి ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్, ఇండ్ భారత్ పవర్ జన్కామ్ లిమిటెడ్, ఇండ్ భారత్ ఎనర్జీస్ తూటుకుడి తమిళనాడు లిమిటెడ్, ఇండ్ భారత్ ఎనర్జీస్ లిమిటెడ్ ఒరిస్సా, ఉత్కల్ అంటారు దాన్ని. తర్వాత హైడ్రో పవర్ లిమిటెడ్ హిమాచల్ ప్రదేశ్, ధర్మశాల హైడ్రో పవర్ లిమిటెడ్ హిమాచల్ ప్రదేశ్. తర్వాత ఇండ్ భారత్ ఎనర్జీస్ మహారాష్ట్ర, రఘురామ్ రెన్యూవల్ ఎనర్జీ హైదరాబాదు. తర్వాత ఇండ్ భారత్ ఎనర్జీస్ లిమిటెడ్ నల్గొండ, ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఇడుక్కి కేరళ. ఇవి లిస్ట్ ఇచ్చారు. ఇది సో ఈ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈయనకి లేదు. ఇటు తమిళనాడులో ఉంది, తెలంగాణలో ఉంది, ఒరిస్సాలో ఉంది, కేరళలో ఉంది, తర్వాత కర్ణాటకలో ఉంది, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో, మహారాష్ట్రలో ఉన్నాయి. సో ఒక రకంగా ఆయన దేశంలో చాలా చోట్ల ఈయన కంపెనీలు ఉన్నాయి. సో కాబట్టి ఈయన రిచెస్ట్ పర్సన్, 3rd రిచెస్ట్ అవడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఇంకా అసలు ఆస్తులు చూస్తే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇక ఈయన మీద అభియోగాలు ఏమొచ్చాయంటే సిబిఐ 2022 జనవరిలో ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసింది ఈయన మీద. ఆ ఛార్జ్షీట్ ఏంటంటే ఈయన 947 కోట్ల 70 లక్షల డబ్బుల్ని ప్రభుత్వ సంస్థల నుంచి అప్పు తీసుకొని ఎగ్గొట్టాడని. ప్రభుత్వ సంస్థలు ఏవేవి? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నెంబర్ 1, పిఎఫ్సి అంటారు. నెంబర్ 2 రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆర్ఈసి. నెంబర్ 3 ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐఐఎఫ్సిఎల్. ఈ 3 సంస్థల నుంచి ఈయన థర్మల్ స్టేషన్ నేను పెడతాను తమిళనాడులో అని చెప్పి 947 కోట్ల 70 లక్షలు తీసుకొని ఈ డబ్బులను ఏం చేశాడు? బ్యాంకుల్లో వేసుకున్నాడు. యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 2 బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకొని ఆ డిపాజిట్ల మీద మళ్ళీ లోన్ తీసుకొని కాంట్రాక్టులకు ఇవ్వడం అవి చేశాడు. ఆ బ్యాంకులకు కూడా ఎగ్గొట్టాడు. సో ఈ రకంగా ఈయన ఇంకొన్ని సంస్థలు, ఇప్పుడు నేను చదివిన వాటిలో కాకుండా ఆర్కే ఎనర్జీసు, సిబాక్స్, ఇటువంటి ఇంకొన్ని సంస్థల పేర్లు కూడా చెప్పారు. ఒక డైరెక్టర్ మసూన్ రెడ్డి అనే పేరు కూడా దాంట్లో ఉంది. సో ఇలాగా ఈయన ఇంకొక 15 కంపెనీలు కలిసి 900, అవన్నీ కూడా ఈయన కంపెనీలే. సిస్టర్ కాన్సర్న్ అంటారు. కొన్నిటికి కొడుకుంటాడు, కొన్నిటికి భార్య ఉంటుంది. అలాగా సిస్టర్ కాన్సర్న్స్ అన్నీ కలిపి
దాదాపు రఫ్గా 1000 కోట్ల పైనే ఈయన బ్యాంకులకి టోకర బ్యాంకుల కంటే మూడు పబ్లిక్ సంస్థలకి, ప్రభుత్వ సంస్థలు నేను ఇందాక చెప్పిన ఈ మూడింటిని వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఈ 2 బ్యాంకులు, యూకో బ్యాంకు, ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటిలో వేసి వాటి మీద మళ్ళీ అప్పు చేసి ఆ అప్పులు కూడా ఎగ్గొట్టి చేశాడు అనేది సిబిఐ చెప్పింది. ఇది నేను చెప్తున్నా కాదు, సిబిఐ చెప్పింది. 2022లో 8 కేసు ఉంది. సో మేబీ అందుకనే ఆయన ఆరాటాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆయన ఎంపీగా లేకపోతే ఖచ్చితంగా ఆయన సిబిఐ ముందుకు వస్తే ఖచ్చితంగా ఆయన జైలుకి పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కాబట్టి సీరియస్గా తీసుకుంటారు. అందుకని ఆయన బీజేపీతో మంచిగా ఉండడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కొంత అనుకూలంగా ఉండడం కానీ ఎందుకు చేస్తున్నాడంటే, బీజేపీకి ఉండే ముందు నుంచి ఒక లక్షణం ఉంది. అదేంటంటే, నాకు నువ్వు వ్యతిరేకంగా ఉంటే నువ్వు నేరస్తుడి, నాకు అనుకూలం ఉంటే నీకు మిస్టర్ క్లీన్, నిర్మా వేసి నిన్ను క్లీన్ చేసేసి తీసుకుంటా అనేది చేస్తుంది. బీజేపీ స్ట్రాటజీనే అది. ప్రత్యర్థులుగా ఉంటే మాత్రం ఈడీలు, సిబిఐలు, ఎన్ఐఏలు, ఐటీలు అందరూ వస్తారు. మా వైపు వస్తే ఎవరు రారు, క్లీన్ అయిపోతుంది. మొన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, మీ వైపు వచ్చి నాకు ఎందుకు సార్ వాళ్ళకి కేసులు ఉండవంటే, అవి తప్పుడు కేసులు అయి ఉంటాయండి, తెలిసినాక మళ్ళీ కేసులు ఎత్తేస్తుంటారు అని చెప్పి సపోర్ట్ చేసుకుంటున్నాడు. సో 96% కేసులు ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పెట్టేది ప్రత్యర్థుల మీద. సో అందుకని ఇతను ఏంటంటే బీజేపీతో అనుకూలంగా ఉండడం, ఢిల్లీలో కూర్చోవడం, అక్కడ పైరువీలు చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఇది పెద్ద కేసు, ఇది సిబిఐ నుంచి బయటపడాలంటే ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు కూడా సీట్ రాకపోవడానికి జగన్ని తిడుతున్నాడు తప్ప, ఏ అమిత్ షానో మోడీనో నాకు ఇలేదు, మోసం చేశారని తిట్టే ధైర్యం కానీ దమ్ము కానీ ఆయనకి లేదు. ఇంకొక వైపు చంద్రబాబుని అన్నాడు అంతే మొన్న. బీజేపీని అనే ఇది లేదు. బీజేపీని కూడా స్టేట్ వాళ్ళతో నాకు మంచిగా సంబంధాలు లేవు, ఆమె కొంత ఇండైరెక్ట్గా పురంధేశ్వరిని వీళ్ళని తిట్టాడు, వాళ్ళు చేశారండి. అంటే క్లియర్గా ఆయన కూడా ఒక ఆర్థిక నేరం ఆరోపించబడిన వ్యక్తి. ఆయన నేరం చేశాడని నేను చెప్పట్లేదు, సిబిఐ ఆరోపించబడిన వ్యక్తి. ఇప్పుడు అందరూ అంతే కదా, జగన్ నేరం చేశాడని ఎలా చెప్తాం? జగన్ది కూడా ఏం ప్రూవ్ కాలేదు, చంద్రబాబుది ప్రూవ్ కాలేదు, కవితది ప్రూవ్ అయిందా? కవిత నేరస్తురాలాగా అందరూ మాట్లాడుతున్నారు, కవితది ప్రూవ్ కాలేదు, ఎవరిది వీళ్ళది ప్రూవ్ కాలే. కాబట్టి వాళ్ళందరూ నేరస్తులు అయితే ఈయన కూడా నేరస్తుడే, వాళ్ళు కాకపోతే ఈయన కూడా కాదు. కానీ చట్ట ప్రకారం అయితే ఎవరు కూడా నేరస్తులు కాదు. వీళ్ళు నేరం ఆరోపించబడిన వాళ్ళు అల్లీజిడ్లీ క్రిమినల్స్ తప్ప దే ఆర్ నాట్ క్రిమినల్స్ అని మనం అనలేము. కోర్టు కన్విక్షన్ ఇస్తే అప్పుడు మనం చెప్పచ్చు, ఎవరికైనా కన్విక్షన్ ఇచ్చుంటే. ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఎవరు కూడా నేరస్తులు కాదు. బట్ వాళ్ళ మీద ఉన్నట్టే ఈయన ఎప్పుడు కూడా జగన్ మీదే సిబిఐల గురించి మాట్లాడతాం తప్ప తన మీద గురించి కూడా చెప్పగలగాలి కదా. నా మీద కూడా ఉన్నాయి సిబిఐ కేసులు, నేను నిర్దోషి, నేను నిరూపించుకోవాలని మాట్లాడాలి కదా, అదేమీ లేదు. సో ఈయన మీద ఉన్నాయి ఏదేమైనా. అందుకనే ఈయనకి ఎందుకు ఇంత ఆయన భాషలో ఆత్మాభిమానం, ప్రత్యర్థుల భాషలో అహంకారం ఎందుకు ఉంది రాజుగారి కంటే, డబ్బే అనేది అందరూ చెప్తారు. లేదంటే ఆయనకి పొలిటికల్ పవర్ ఏం లేదు సపరేట్గా. ఆయన నిజానికి జగన్ చాలా పవర్ఫుల్ ముఖ్యమంత్రి. అట్లాంటి వాడికి వ్యతిరేకంగా తెలుగుదేశంలో కూడా ఎవరు సాహసం చేయనట్టుగా రోజు అదే పనిగా ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రతి విషయాన్ని జగన్ ఆర్థిక కుంభకోణాల దగ్గర నుంచి వివేకానంద రెడ్డి హత్య వరకు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఆయనకున్న మనీ పవరే, మనీతో ఏమన్నా చేయగలము అన్న ఒక ధైర్యమే ఆయన్ని నడిపిస్తుంది అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్న కంపెనీలు కావచ్చు, ఇవన్నీ చూస్తే అది వాస్తవమే అనిపిస్తుంది ఆయనకి. ఎందుకంటే డబ్బులు ఉంది, రెండోది లోన్ తీసుకొని కూడా, నువ్వు నేను లోన్ తీసుకొని ఎగ్గొడితే ఈ పాటికి జైల్లో కూర్చునే వాళ్ళం. కానీ ఆయన ఇంత సిబిఐ ఛార్జ్ షీట్ వేసినా కూడా ఆయన్ని ఒక ఇంటర్వ్యూ కూడా కదిలించలేకపోయింది. మేబీ ఈ దేశం అలాగే ఉంటుంది. అందుకని ఏదన్నా క్రైమ్ చేస్తే కూడా పెద్దది చేయండిరా అని చెప్తుంటారు. చిన్నది చేస్తే నువ్వు దొరికిపోతావు, పెద్దది చేస్తే దొరికినా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే డబ్బు పరపతి ఉంటే ఈ దేశంలో ఎంత పెద్ద క్రైమ్ చేసినా మేనేజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే బీజేపీకి అనుకూలంగా ఉండాలి, బాటం లైన్ అది. బీజేపీకి వ్యతిరేకంగా ఈయన కూడా ఉన్నాడు అనుకో, ఈపాటికి ఈయన జైలుకి ఎప్పుడే వెళ్ళి ఉండేవాడు. అవును, బీజేపీకి అనుకూలంగా ఉండడం, సెంట్రల్లో వాళ్ళతో కూడా తిరగడం, పార్లమెంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం, వాళ్ళని ఎవరెవరికి ఏం కావాలో చూసుకోవడం, ఇవన్నీ చేయడం ద్వారానే ఆయన బయట ఉండాడంటే కారణం డబ్బే.